నా తమ్ముడు విద్యాసాగర్ చిన్నప్పటి నుంచి నేనంటే చాలా ప్రాణం. నాకు కూడా వాడంటే చాలా ప్రాణం. వాడి తెలివితేటలకి, వాడి విద్యకి నేను చాలా సంతోషించి ఈ పేరు వాడికి నప్పదు అని షేట్ అని పేరు పెట్టాను. నేను చదువును చాలా వెనకబడి ఉండేవాడిని. 1వ తరగతి నుంచి వాడు అసలు ఇంతవరకు ఫెయిల్ అన్నది వాడి జీవితంలో నేను చూడలేదు. నా కోసం పరీక్షలు పాస్ అవ్వాలని వాడి వెనకాల కూర్చోబెట్టుకుని వాడి దాంట్లోంచి నన్ను చూసి కాపీ కొట్టించి పరీక్షలు రాయించి పాస్ చేయించేవాడు. అయినా నేను 7th క్లాస్ తప్పాను. వాడు నిరుత్సాహపడకుండా మళ్ళీ నన్ను కూర్చోబెట్టుకుని పబ్లిక్లో మళ్ళీ పరీక్ష రాయించి నన్ను పాస్ చేయించాడు. అలాగ 10th క్లాస్ వరకు నన్ను ఈడ్చుకొచ్చాడు. 10th క్లాసులో మళ్ళీ ఫెయిల్ 2 సార్లు అయ్యాను. అయినా సరే నన్ను వదలకుండా, నన్ను నిరుత్సాహపరచకుండా నన్ను తన వెంటే ఉంచుకుని మళ్ళీ పరీక్షలో నన్ను వెనకాల కూర్చోబెట్టుకుని 10th క్లాస్ పాస్ చేయించాడు. ఎదటి వాడిని పట్ల వాడు మంచి ప్రయోజకులు అవ్వాలని, మంచి కృషి, పట్టుదల, ప్రోత్సహించే మనిషి, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. అందుచేత అతని ముందు ఎవరన్నా వెనకాతలు ఉన్నారంటే చాలా బాధకరంగా ఉండేవాడు. అయితే నా తమ్ముడు విద్యాసాగర్ చాలా నైస్ మ్యాన్. కర్మ తెలియని మనిషి, పౌరం మనసు గల వ్యక్తి. పౌరాన్ని ఎదురుకుండా బాణంతో కొడతానా సరే పాపమాటి దానికి తెలియదు. అలాగే వాళ్ళకి బలైపోరు. నా తమ్ముడు మనస్తత్వం కూడా సేమ్ అంతే. ఎదుటివాడు ఏం చేస్తున్నాడో ఏంటో అని ఆలోచన విధానం లేని మనిషి. అందరినీ నమ్ముతాడు. మా ఫ్యామిలీలో అందరికంటే చిన్నవాడైనా సలహాలు మాత్రం చాలా పెద్దవి. ఆలోచనలలో ఏ పని తలంపు పెట్టినా ఫెయిల్యూర్ అయ్యేవాడు కాదు. పనుల్లో మంచి తిట్ట. పిల్లలంటే అతనికి చాలా ప్రాణం. తన భార్య జ్యోతిని కూడా పిల్లల్లాగానే చూసుకునేవాడు. తను ఎలా ఉన్నా వాళ్ళే ముఖ్యమని భావించే మనిషి. మంచి సువార్థికుడు, మంచి జ్ఞాని, చక్కటి సంఘాన్ని నడుపుతూ దేవుని పట్ల పిల్లల్ని ఆ బాటలో నడిపించాడు. ప్రపంచమే పిల్లలుగా, భార్యగా భావించి వారిని తీరని లోటు మిగిల్చాడు. అలాగే వాళ్ళకే కాదు, మా ఫ్యామిలీ మొత్తంలో తీరని లోటును తన జ్ఞాపకాలను మిగిల్చాడు. తన ఈ లోకాన్ని వదిలి సంవత్సరం అయినా ఇంకా మా మధ్య ఉన్నాడనే భావన మాలో కలుగుతున్నది. తమ్ముడు లేడనే విషయం నమ్మశక్యంగా లేదు. తన జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నది. నాకు స్నేహితులు ఉన్నారు అంటే ఫస్ట్ వాడే. ఆ మంచి స్నేహితుడిని కోల్పోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దైవ ప్రార్థన జనులందరికీ వందనాలు. మేము కడప నివాసులము. నా పేరు గొడుగు ధనపాల్, మా మిస్సెస్ పేరు మేరీ, మా కుమారుని పేరు దేవతేజి దీపక్. మేము ఉద్యోగరీత్యా లక్కిరెడ్డిపల్లికి వెళ్ళడం జరిగింది. మరి విద్యాసాగర్ సార్ కూడా వైజాగ్ నుంచి ఉద్యోగరీత్యా లక్కిరెడ్డిపల్లికి రావడం జరిగింది. మేము అక్కడ కలిసి మరి సంతోషంగా ఉండేవాళ్ళము. మాతో కూడా కలిసి మరి రజే వాళ్ళు, ఒల్లెన్న వాళ్ళు, వాళ్ళ కుటుంబం అంతా కూడా మాతో కలిసి చాలా సంతోషంగా అన్యోన్యంగా ఉండేవాళ్ళము. మరి విద్యాసాగర్ సార్ ఉద్యోగరీత్యా అక్కడికి వచ్చినప్పటికీ దైవ సేవ చేయాలనే ఉద్దేశంతో మరి సంఘంలో అందరినీ ఉత్తేజపరిచి ఎంతో అన్యోన్యంగా ఆయన చిరునవ్వుతోనే మరి వాక్యానికి ముందుకు నడిపించేవారు. మేమందరం కలిసి అనేక గ్రామాలకు వెళ్ళేవాళ్ళము. విద్యాసాగర్ సార్ కుటుంబము, మా కుటుంబము, మరి అలాగే ప్రసన్న గారి కుటుంబము, కిరణ్ గారి కుటుంబము, ఇట్లా అనేక కుటుంబాలు అన్నీ కలిసి కూడా మేము 2 వీలర్స్లో సేవ చేయడానికి పల్లెలకు వెళ్ళేవాళ్ళము. అక్కడ నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉన్నది. అయినప్పటికీ మేము అవన్నీ ఏమీ కేర్ చేయకుండానే మరి ధైర్యంగా వెళ్ళేవాళ్ళము. అక్కడ స్వార్థ జరిగించుకుంటూ తిరిగి ఇంటికి చేరుకునే లోపల మాకు 10:30, 11 అయ్యేది. అయినా కూడా ఎక్కడ అలుపు అనేది ఉండేది కాదు.
మరి ఆ విధంగా మా ప్రస్థానం జరిగింది. మేమంతా ఆ విధంగా కలిసిమెలిసి ఉన్నాము. ఎంతో సంతోషంగా అందరినీ ఆదరంగా పలకరించేవారు సార్, విద్యాసాగర్ సారు, వారి కుటుంబం అంతా కూడా. మరి ఆనాటి యొక్క బంధమే మాకు ఒక బంధుత్వంలాగా ఏర్పడింది. అందరం కూడా ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి మరి దేవుని సేవలో పాల్గొంటునేవాడు. ప్రతి విషయంలో కూడా మాకు షేర్ చేసుకొని కలుపుకొని పోయేవారు. ఎక్కడో ఎప్పుడో నూటికో కోటికో ఒకరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అనే సామెత ప్రకారం విద్యాసాగర్ సార్ మరి విశాఖపట్నం నుంచి లక్కిడిపల్లికి రావడము, ఇక్కడ మేమందరం కలవడము, అందరం కలిసి ఒక కుటుంబంలాగా ఏర్పడము, మరి ఆనాటి బంధుత్వం బట్టి ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈనాడు విద్యాసాగర్ సారు సడన్గా మన దగ్గర లేకపోవడము, ఒక సంవత్సరం జరిగింది. మరి ఫస్ట్ యానివర్సరీ కూడా నిన్నటితో ముగిసింది. మరి మన దేవుని పిలుపు అందుకొని విద్యాసాగర్ సారు మరి దేవుని వద్దకు వెళ్ళి ఉన్నారు. మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉన్నారని, అన్ని విధాల దేవుడు వారిని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. మరి సాగర్ ఎంతో ధన్యమైన వ్యక్తి. ఎందుకంటే ప్రభువునందు మృతులైన వారు ధన్యులు అన్న బైబిల్ వాక్యం ప్రకారంగా ఆయన జీవించి ఉన్నంతకాలం కూడా దేవుని సేవలో నడుచుకుంటూ అనేక మందికి మాదిరికరంగా చూపించి తనువు చాలించాడు. మరి అతగాడి గురించి మనం బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే లోకమందు ఎలా అయితే అందరి కోసం ప్రార్థన చేసి అందరి మన్నలు పొందాడో, అలాగే అక్కడ కూడా దేవుని యొక్క మన్నలు పొందుతూ అబ్రహాము రొమ్మున ఉన్నాడనే విశ్వాసం నాకైతే ఉంది. ఎందుకంటే దేవుని యందు మరణించిన ప్రతి ఒక్కరూ కూడా ధన్యులు. మనం దేవుని రాజ్యాన్ని చూస్తామో లేదో తెలియదు, కానీ ఇక్కడ చేసిన సేవ అంతటిని బట్టి, పడిన ప్రయాసం బట్టి తప్పకుండా దేవుడి సన్నిధిలో ఉన్నాడు అన్న ఒక నిరీక్షణతో నేనైతే ఉన్నాను. ఎందుకంటే ఎవరు కూడా అంత చిన్న వయసులో అంతలాగా దేవుని యొక్క ఆదరణ పొంది తను చాలించే వాళ్ళని చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఒకడు సాగర్. మరి మన నుంచి భౌతికంగా వీడినా అక్కడ మాత్రం మనందరి కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడనే నేను విశ్వసిస్తున్నాను. తను లేని లోటు తీర్చలేము, కానీ మరి ముఖ్యంగా మనం ఎవరైనా ఆ కుటుంబ సభ్యులకి ఆయన యొక్క లేని లోటు తీర్చాలి అంటే ఏదో ఒకరోజు 2 రోజులు తీరుస్తాం, కానీ దేవుడే ఆ కుటుంబానికి ఆదరణ కలిగించి దేవుని సన్నిధిలో ఉన్నాడు. మనం అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళమే, కానీ మరి ఇంకా ఆయన ఇక్కడికి రాడు కదా అన్న ఉద్దేశంతో ఏదేమైనా మనం చింతించడం వృధా. దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నాడు అనే ప్రగాఢమైన విశ్వాసంతో నేనైతే ఉన్నాను. ఎందుకంటే ఏలోక సంబంధంగా ఈ లోకంలో పని ముగించుకొని మనందరి కోసం కూడా ఆయన దగ్గర జ్ఞాపనలు చేస్తున్నాడు అనే విశ్వాసం మనం జీవించాలి. ఏదేమైనా సరే ధన్యజీవి, ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. కాకపోతే నేను ఆ రోజు జ్ఞాపకార్థ కూటంలో కూడా ఒక పాట కూడా పాడి వినిపించా. మనం ఇంకా ఆయన కోసం ఆలోచించవలసింది, బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే అబ్రహాము రొమ్మున ఆనందిస్తూ మనలాంటి పిల్లల కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడనే విశ్వాసంతో మనం కనిపెట్టుకొని ఉండాలి. ఇహలోక సంబంధంగా ఆయన అన్ని ధర్మాలు నిర్వర్తించాడు. ఇటు ఉద్యోగ ధర్మం నిర్వర్తించాడు, కుటుంబ ధర్మాన్ని నిర్వర్తించాడు, అనేక మందిని ఆయన తట్టు తిప్పుకున్నాడు. నేను
2-3 రోజుల క్రితం ఆయన సంవత్సరికానికి 2-3 మాట్లాడిన మాటలు కూడా విన్నాను. అందరి నుంచి సానుకూలమైన ప్రస్తావన వచ్చింది, కానీ ఆయన వల్ల అందరూ ఉపయోగపడ్డారు. ఇటు ఆత్మీయంగాను, అటు ఇహలోక సంబంధంగాను. ఇటువంటి ఆదరణ మనందరికీ అందించి ప్రభు సన్నిధికి చేరిపోయాడు. ప్రభు యేసు నామములో అందరికి వందనాలు. ఈరోజు విద్యాసాగర్ సారు ఆయన ప్రభువునందు నిద్రించి సంవత్సరం రోజులైన దినం ఈరోజు. ఆయన మా కడప జిల్లాకి ఉద్యోగరీత్యా వచ్చారు. ఆయన ఉద్యోగరీత్యా వచ్చి అంత బిజీగా ఉన్నటువంటి ఉద్యోగాన్ని చేస్తూ ఆయన చేసిన దేవుని సేవ చాలా గొప్పది. ఆ సేవ, ఆ ఉత్సాహము, ఆ మాట తీరు, ఆయన ప్రవర్తించే విధానము, ఆయన సమయస్ఫూర్తి నిజంగా ప్రతి ఒక్క వ్యక్తి నేర్చుకోవాల్సిన విషయాలు. ఆయన క్రైస్తవులకే కాదు, దేవుని నమ్మిన బిడ్డలకే కాదు, ఆయన ఏ సంఘానికి చెందినకుండా అన్ని సంఘాలకు వెళ్ళి వాక్య పరిచయం చేయడమే కాదు, అన్యులకు కూడా, ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ అందరికీ కూడా ఆయన ఆ మాట్లాడే తీరుతో, ఆ విధానంతో ఈ లక్కిరెడ్డిపల్లె కడప జిల్లా ప్రాంతంలో ప్రతి ఒక్కరి దగ్గర ప్రేమ, వాళ్ళ మనసులో స్థానం సంపాదించుకున్న వ్యక్తి మన విద్యాసాగర్ సార్. ఎప్పుడు చూసినా ఆయన చిరునవ్వుతో మాట్లాడేవాడు. ఎప్పుడు చూసినా ముఖంలో చిరునవ్వు. ఒకలాంటి ఆయన వ్యక్తిత్వంలో దేవుడి ప్రతిరూపం కనిపించే విధంగా ప్రతి ఒక్కరితో ప్రేమ, అభిమానంగా మాట్లాడే తీరు. ఆయన ఉన్న ఏరియా కూడా, సార్ వాళ్ళు కాపురం ఉన్న ఏరియా కూడా అంతా ముస్లిమ్స్ హిందూస్ మాత్రమే ఉండేవాళ్ళు. అయినా ఆ వీధే కాదు, ఆ ఊరంతా ప్రతి ఒక్కరు కూడా ఆయన అభిమానించి, ప్రేమించి, ఆయన పట్ల ప్రేమ చూపేటువంటి విధంగా ఆయన ప్రవర్తన, ఆయన మాట తీరులా ఉండేది. అలాంటి వ్యక్తి మా ఏరియాకు రావడము, ఉద్యోగరీత్యా రావడము, ఈ ఏరియాకి వచ్చి ఆయన ప్రభు సేవ చేయడము, ప్రతిరోజు ప్రతి పల్లెకి వెళ్ళేవాడు. మమ్మల్ని కూడా తీసుకెళ్లేవాడు. మమ్మల్ని కూడా మాలో ఉన్న భక్తిని ఆయన ఒకలాగా ఉరికొల్పేవాడు. ఆ భక్తిని బయటికి తీసుకుని వచ్చి దేవుని పట్ల మనకి ఇంకా భక్తి కలిగేటట్టుగా ఆయన వాక్య పరిచర్య కానీ, ఆయన మాట తీరు కానీ, ఆయన దేవుని సేవ కోసం పడే ప్రయాస కానీ నిజంగా అది చాలా గొప్ప విషయం. అలాంటి వ్యక్తి దేవుడు ఆయన్ని తన వద్దకు తీసుకెళ్ళిపోయాడు. ఆయన మరణం చాలా గొప్పది, చాలా గొప్పది. ఆయన మరణం చాలా చాలా అంటే గొప్పది. ఎన్నెన్నో బాధలు, ఇబ్బందులు పడకుండా దేవుడు ఆయన్ను తన కౌగిల్లో దాచుకున్నాడు. ఆయన మరణం మాత్రం మనకు తీరని లోటే. కానీ దేవునికి ఆయన మరణం విలువైంది కనుక ఆ విధంగా దేవుడు ఆయన పట్ల తన ప్రణాళిక నెరవేర్చుకున్నాడు. విద్యాసాగర్ సార్ని ఇప్పుడు కాదు, ఇప్పటికి కూడా ఈ ప్రాంతం కానీ, ప్రాంత ప్రజలు కానీ, సంఘాలే కానీ, క్రైస్తవులే కాదు, అన్యులైనా కానీ ఎవరు కూడా మర్చిపోయేటువంటి వ్యక్తి ఆయన కాదు. ఆయన ఆత్మకు దేవుడు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని, వారి కుటుంబాన్ని దేవుడు భద్రపరచాలని మనసారా కోరుకుంటూ అందరికీ వందనాలు. ప్రభునామంలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనములు. విద్యాసాగర్ సారు కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలో బ్యాంకులో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని ఎంతగానో దేవుని వాక్యంలో నడిపించారు. దేవుని కొరకు ఎలా మనం పని చేయాలా అని ప్రాక్టికల్గా అన్నీ చూపించారు. తను చేస్తూ మాకు తెలియజేసేవారు. మేము కూడా ఇప్పుడు దైవ సేవలో ఉద్యోగాలు చేస్తూ ఉంటున్నాము. మాకు కొంతకాలం ఉన్నప్పటికీ బ్రదర్ గారు మాకు ఎన్నో సంవత్సరాల అనుబంధం. ఇప్పటికీ మా హృదయాలు ఆయన బ్రతికే ఉన్నారు. అసలు ఆయన మరణించారంటే మాకు ఇప్పటికీ నమ్మాలనిపించడం లేదు. కారణం ఏమంటే అన్నిత్యం ఆయన వాక్యాలు, ఆయన మాకు ప్రోత్సాహకరంగా చెప్పిన మాటలు మేము గుర్తు చేసుకుంటూ ఉంటాము.
నిజంగా ఆయన ఈ లోకంలో లేని తీరని లోటు ఏది ఏమైనా ప్రభు చిత్తమే జరగాలి. మరి ఆయన యొక్క సతీమణి, పిల్లలు, రక్త సంబంధికులందరికీ ఆదరణ కలగాలి. ఆయన విడిచి వెళ్ళిన పరిచర్య కూడా వారు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విద్యాసాగర్ గారు, ఈయన మనందరికీ తెలుసు, మనందరికీ సుపరిచితమే. ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అలాంటి ఆయన మన మధ్య లేరు అనడానికి కూడా నాకు మనసు రావటం లేదు. ఆయన మన మధ్య, మనతోనే, మన చుట్టూ ఎన్నో ఆలోచనలో, ఎన్నో జ్ఞాపకాలతో మనతోనే ఉన్నారు. ఆయన్ని మర్చిపోవడం, ఆయన లేరు అనే ఆలోచన కూడా నాకైతే రావట్లేదు, ఎవరికి కూడా రాదు. నేను నా చిన్నప్పటి నుంచి చూశాను. ఆయనలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఓపిక, సహనం ఆయనకి చాలా ఎక్కువ. ఈయన చూసి నాకే అనిపించింది, బాబోయ్ ఈయన అసలు ఎప్పుడు డల్గా కనిపించరా, ఎప్పుడు ఇంత యాక్టివ్గా ఎలా ఉంటారు, ఇంత సరదాగా ఎలా ఉంటారు, కోపం రాదా, చిరాకు రాదా అని నాకే అనిపించేది. ఎందుకంటే ఆయన దగ్గర నేను చాలాసార్లు అడిగేదాన్ని, ఏంటండి ఇంత యాక్టివ్గా ఎలా ఉంటారండి, ఇంత సరదాగా అందరిలోనే అనేసి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను చూసేది ఏంటంటే ఆయన అంటే అందరూ సంఘాన్ని నడిపిస్తారు, కాకపోతే జాబ్ చేస్తూ ఎవరు నడిపించలేరు. కానీ ఆయన ఒక పక్క ఒక ఫ్యామిలీ మ్యాన్గా, తర్వాత ఒక ఎంప్లాయీగా, తర్వాత ఒక సంఘాన్ని నడిపించే నాయకుడిగా నేను ఈ 3 రూపాల్లో నేను చూశాను. కొన్నిసార్లు అయితే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి, ఈవినింగ్ చర్చ్ చూసుకొని, నైట్ సువార్తకి వెళ్ళి, నైట్ రిటర్న్ ఇంటికి వచ్చేసరికి 2-3 అయిపోయే డేస్ కూడా నేను చూశాను ఆయనలో. మళ్ళీ నెక్స్ట్ డే అదే ఎనర్జీతో, అదే హుషారుగా, అసలు నాకు నైట్ అంతా నిద్ర లేదు, నేను అలసిపోయానని కూర్చున్న రోజులు ఆయన ఏ రోజు చూడలేదు. అదే ఎనర్జీతో ఆయన మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి ఆఫీస్కి రెడీ అయ్యి అదే హుషారుతో ఆఫీస్కి వెళ్ళే రోజులు నేను ఆయనలో చూశాను. నాకు అనిపించేది, బాబోయ్ సాగర్ గారు మీరు పడుకోరా, అసలు నిద్ర రాదా మీకు అనేసి నా చిన్నప్పుడు అనేదాన్ని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆయనలో నేను చూసింది చాలా ఓపిక ఎక్కువ, చాలా సహనం ఎక్కువ. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరైనా ఆయన మొహం మీద కోప్పడినా, తిట్టినా నేను చూశాను. నమ్మక ద్రోహం చేసిన అదే నేనైతే చాలా మంది అనుకుంటారు, వీడిని క్షమించకూడదు, నాకు ఇలా ద్రోహం చేశారు, నాకు ఇలా బాధ పెట్టారు, నన్ను తిట్టారు అని తిరిగి వాళ్ళతో మనం మాట్లాడు. కానీ మార్నింగ్ తిడితే ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనకి ఎందుకు గొడవలు, మనం కలిసి ఉందాం అని చిరునవ్వుతో వాళ్ళ కోపాన్ని కూడా మాయం చేసేస్తారు ఆయన. అంత ఓర్పు, సహనం ఎక్కువ. చిరునవ్వుతో అవతల వాళ్ళ కోపాన్ని అన్నిటినీ ఒక్కసారిగా మర్చిపోతారు ఆయన మాటలు వింటే. అలాంటి ఆయన ఇన్ని జ్ఞాపకాలతో మనలో ఉన్నారు. ఆయన లేరు అని ఎందుకు అనుకోవాలి, మనతోనే ఉన్నారు. నిజంగా ఆయన్ని నేను చివరిసారిగా చూడలేకపోవచ్చు, కానీ నేను చూడలేదని చాలా బాధపడ్డాను. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నా ఆలోచనలో సాగర్ గారు జ్యోతక్క వాళ్ళతో ఎక్కడో వైజాగ్లో ఉన్నారు, లేకపోతే హైదరాబాద్లో ఉన్నారు అనే ఆలోచనలోనే నేను ఉంటున్నాను. ఎందుకంటే ఆయన లేరు అని అసలు ఆ మాట కూడా మాట్లాడడానికి కూడా నాకు అసలు ఇష్టం పుట్టట్లేదు, మనసు కూడా రావట్లేదు. ఆయన ఓర్పుకి, సహనానికి, అంత యాక్టివ్నెస్కి అసలు అతనికి చావు ఎలా, ఆ మాట కూడా నేను మాట్లాడలేను. అలాంటి మంచి వ్యక్తి మనతోనే ఉన్నారు, మనలోనే ఉన్నారు. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపోలేదు. మన ఆలోచనలో, ఆయన జ్ఞాపకాలతో మనతో చిరకాలం ఆయన మనతోనే ఉంటారు. నిజంగా యేసయ్యతో ఆయన ఉంటారు కూడా. ఎందుకంటే చాలా సేవ చేశారు,
చివరి వరకు అలసిపోతూ ఎంతో రాజమండ్రిలో ఉన్న, ఎక్కడో దూరంగా ఉన్న, నెలకు ఒక్కసారైనా దార్లపూడి వచ్చి చర్చిని చూసుకొని, ఒక పక్క చర్చిలో విషయాలు, ఒక పక్క ఆఫీస్ టెన్షన్స్, ఈ అన్నీ ఆయన ఓపికగా భరించారు, పోరాడుతూనే ఉన్నారు. ఆయన పోరాటం ఇక ఆగదు. ఆయన ఆపరు కూడా, మనతో పాటే నడిపిస్తారు. ఆయనలా మనము ఉందాం, ఆయన అడుగుజాడల్లో నడుద్దాం. ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. నాకు ఇంకా ఏదో మాట్లాడాలి, ఆయన గురించి చెప్పాలి అనిపిస్తుంది. కానీ ఎలా చెప్పాలో, ఎలా వర్ణించాలో నాకు తెలియటం లేదు, మాటలు సరిపోవటం లేదు. విద్యాసాగర్ గారు ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆయన మనలో, మనతోనే, మన ఆలోచనలోనే ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి అందరికీ వందనాలు. మరి ప్రైజ్ లార్డ్స్. మరి ప్రభునందు మృతి నొందిన ధన్యుల మృతులు మరి విద్యాసాగర్ సార్లు మరి మరణించారు. మరి ఆయన ఆత్మీయంగా మరి మా లక్కబిల్ల ప్రాంతంలో మరి స్టేట్ బ్యాంక్లో మరి మేనేజర్గా పనిచేసేటప్పుడు ఇక్కడ అనేక మందిని ఆత్మీయంగాను మరి ఎంతగానో బలపరిచినారు. మరి సువార్త సేవలో ఎంతోమందిని మరి ముందుకు నడిపించడం జరిగింది, మమ్మల్ని ఆత్మీయంగా బలపరచడం జరిగింది. ఆయన మరణం తీరని లోటు. మరి సార్ గారు మరి చేసిన పరిచర్య అనేక మంది ఇప్పుడు ఉద్యోగంగా పడి మరి నడిపింపబడుతున్నారు. మరి ఆయన యొక్క మరణము తీరని లోటు మరి వారి కుటుంబానికి ఆదరణ, నెమ్మది, నిరీక్షణ మరి కలిగి ముందు కొనసాగాలని మా అనుదిన ప్రార్థన. అదేవిధంగా మరి యేసు నామములో మరి తెలియపరుస్తున్నాను. వందనాలు. విద్యాసాగర్ సార్ నందు మేము గమనించింది ఏంటంటే, మొదట తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నారు. తర్వాత కుటుంబం యొక్క బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ ఉద్యోగ ధర్మానికి న్యాయం చేస్తున్నారు. సార్ కుటుంబం అంతా వారి ఇంటిలో చాలా ఫ్రెండ్లీగా, జోయల్గా ఉండేవారు. మాతో కూడా అదే విధంగానే ఉండేవారు. సార్ ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడ్డారు. వాక్య ప్రకటన చేసి రక్షింపబడిన వ్యక్తులను సంఘముగా కూర్చి వారిలో ప్రతి ఒక్కరిని క్రీస్తు సారూప్యంలోనికి తీసుకురావాలని చాలా వేదన పడేవారు. అలాగే అక్కడ ఉన్న సంఘ పరిస్థితుల మెరుగు కొరకు కూడా ఎప్పుడూ ఆలోచన కలిగి ఉండేవారు. పౌలు ఎన్ని శ్రమలు పడినప్పటికీ తాను ఏ విషయంలోనూ అతిశయించక, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను అనేను. అలాగే సాగర్ సార్ కూడా తన ఆత్మీయ ఎదుగుదల విషయంలో కానీ, కుటుంబ అభివృద్ధి విషయంలో కానీ, పిల్లల ఉన్నత భవిష్యత్తు విషయంలో కానీ అతిశయించగా, గర్వించగా, ఎదిగే కొద్దీ ఒదుగుచు, అందరి మన్ననలను పొందుచు, ముఖ్యంగా దేవునిని ఆనందింపచేసే బిడ్డగా ఉంటూ దేవునికి సమీపముగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో సారు గురించి ఎంత చెప్పినానో తక్కువనే అనిపిస్తుంది. సారు గారికి తోడు నీడగా ఉండే జ్యోతి గారు, వారి పిల్లల సహకారం కూడా ఎంతో గర్వించతగినది, హర్షించతగినది. సారు లేని లోటు మాకు చాలా కొరత. మా జ్ఞాపకాలలో ఎప్పుడు కూడా సార్ గురించి, మీ కుటుంబం గురించి మేము ఎప్పుడు కూడా అనుకుంటూనే ఉంటాము. సార్ మార్గంలోనూ ఆయన లక్ష్యాలను చేరుకొనడానికి, ఆయన మార్గాలలో నడవడానికి మీ కుటుంబం అంతా కూడా సంఘం కొరకు ప్రయాసపడాలి. అందుకు దేవుడి యొక్క తోడ్పాటు ఎప్పుడూ మీకు ఉండాలి. కాబట్టి మీ యొక్క తోడ్పాటు సంఘానికి చాలా అవసరం. కాబట్టి ఇవి పెట్టుకోనాలి అని మేము మనవి చేస్తున్నాము. కాబట్టి దుఃఖం అందరికీ ఉంటుంది, కానీ దేవుని నిర్ణయానికి అందరము కట్టుబడాల్సిందే. ప్రతి విషయంలోనూ సారును గుర్తించుకుంటూ ఆయన లక్ష్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగాలని మా కుటుంబం తరపున మేము కోరుచున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వీటీకి, నానికి, జ్యోతి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. దేవుని నామానికి వందనాలండి. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు, సంఘస్థులకి అందరికీ నా వందనాలు. మనం చెప్పే సాక్ష్యము మరి మన దైవజనులు సాగర్ పాస్టర్ గారి గురించి, మరి కుటుంబాన్ని విడిచి, సంఘాన్ని విడిచి, లోకాన్ని విడిచి సంవత్సరం గడిచిందండి. మరి ఈ సంవత్సరం మనం మంచి దైవజనుల్ని కోల్పోయాము. మరి దైవజనులు మనకి ఎంతగానో ప్రేమ చూపించేవారు, మన మీద
మరి ఎంతో ఆశతో ఆసక్తితో ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ఎంతో ప్రేమగా చెప్పేవారండి. ఏ విషయమైనా దేవుడి విషయంలో చాలా భయం భక్తి కలిగి ఉండేవారు. మరి అలాంటి దైవజనులు లేరు అన్న విషయం వినడానికి చాలా కష్టంగా ఉందండి. మరి దైవజనులు ఏ మాట మాట్లాడినా చాలా మాధుర్యముగా ఇష్టముగా మాట్లాడేవారండి. సంఘం అంటే చాలా ఇష్టము. మరి పాస్టర్ గారు కనుక మరి అమ్మగారు కనుక మరి సంఘం ఎక్కడున్నప్పటికన్నా దారులు కూడా అంటే ఆయన చాలా ఎక్కువగా ఇష్టపడేవారండి. ఆయన పొందుకున్న ప్రేమ మరి దారులపూడికి ఆయనకి ఉన్న బంధం చాలా ఇష్టకరమైన బంధం అండి. మరి ఆ విషయంలో చాలా మరి అయ్యగారు చాలా సంతోషించేవారు. ఎక్కడున్నా ఆయనకి అంత సంతోషం ఉండేది కాదు. దారులపూడి గ్రామం వస్తేనే ఎక్కువగా సంతోషంగా ఉండేవారండి. అంత ఇష్టము మరి దారులపూడి అంటేనే. మరి దారులపూడి గ్రామం అన్న మనుషులన్నా ఆయనకి చాలా ఇష్టం అండి. అంత ప్రేమ చూపించేవారు. మరి అలాంటి వ్యక్తి మరి మనకి ఈ సంవత్సరంలో చెప్పని మంచి రూపాన్ని కోల్పోయాము. ఆయన చెప్పి మంచి మెసేజ్ని కోల్పోయాము. ఆయన వివరించే ప్రతి ఒక్క మాట కూడా చాలా దేవుని మాట చాలా బాధ్యతగా వివరించేవారండి. ఆయన చెప్పే మాట మనకి అర్థం అవ్వాలంటే ఒక చిన్నపిల్ల కథ చెప్తే ఎంత ఇష్టంగా వింటుందో అంత ఇష్టంగా ఆయన మెసేజ్ అంత ఇష్టంగా వినేవారండి. ఆయన మాట అయినా ఆయన వాక్యం అయినా అంత ఇష్టంగా చెప్పేవారు. మరి అదే కాదండి, మరి మా కుటుంబ విషయంలో కూడా ప్రార్థన సహాయం మాకు అయ్యగారు అమ్మగారు చాలా ఎక్కువగా చేసేవారండి. చాలా బాధ్యత చూపించేవారు. మరి మా ఆయన గారి విషయంలో అయితే ఆయన రక్షణ పొందాలని చాలా ఆశతో ఆసక్తితో చాలా ప్రార్థన చేసేవారు. మా ఇంటికి గృహ దర్శనానికి వచ్చినప్పుడల్లా మా ఆయన గారితో ఎంతో ప్రేమగా మాట్లాడేవారండి. మరి మా పిల్లలైనా మేమైనా ఆయనకి చాలా అయ్యగారికి అమ్మగారికి చాలా ఇష్టమండి. మరి మేమని కాదండి, సంఘంలో ప్రతి ఒక్కరు కూడా అంత ఇష్టమండి. సంఘాన్ని అంతగా ప్రేమించేవారు. అలాంటి గొప్ప వ్యక్తి మరి మా మధ్యలో లేరు అనేసరికి నాకు చాలా బాధగా ఉందండి. మరి మా కోసం మా కుటుంబం కోసం అలాగే మరి పాస్టర్ గారి కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి నచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన దాకా ఆమేన్. మిత్రులు శ్రేయభిలాషులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. సాగర్ గారు నిద్రించి సంవత్సర కాలం అవుతుందంటే నమ్మసలేదు. నేనైతే సాగర్ గారు నాతోనే ఉన్నారు, ఆయన నిద్రించారనే విషయాన్ని అసలు నా వరకు అంతే లేదు, నాకు ఆలోచన లేదు. ఎందుకంటే సాగరాన్ని నరనరాల్లో జీర్ణించిపోయినటువంటి వ్యక్తి. ఈరోజు అక్షయ్ ఏ విధంగా ఉన్నాడంటే ప్రధాన కారణం ప్రభువైన యేసుక్రీస్తు, రెండు సాగరాన్నయ్య వారి కుటుంబం. అక్షయ్కి ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఆలోచన కావాల్సి వచ్చినా సరిచేసిన వారిలో ప్రథముడు ఉత్తముడు సాగరన్నయ్య. అటువంటి అన్నయ్య మన మధ్యన ఈ విధంగా లేకపోవడం చాలా చింతించాల్సిన విషయం. కానీ నేను మార్పుకి, నాలో ఎదుగుదలకి, అభివృద్ధికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను పొందుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి ప్రథమ సూత్రధారి సాగరన్నయ్య. నా బిడ్డలు, నా మ్యారేజ్, అసలు సాగరాన్ని పేర్లు పెడితే పిల్లలకి ఎంత ఉత్సాహం, ఎంత సంతోషం, వాళ్ళ అభివృద్ధి కళ్ళ ముందు కనబడేటట్టు ఆ పాజిటివ్ వైబ్రేషనే వేరు పిల్లలకు పేరు పెడతాం. సో నా పిల్లల ముగ్గురికి కూడా అన్నయ్య నామకరణం చేశారు. చాలా సంతోషం. నా ప్రతి అవసరతలకి కూడా అన్నయ్య నన్ను ఎక్కడ చేయి విడవలేదు. నా సొంత అన్న కూడా నాకు ఉండి ఉంటే ఎంత సాయం చేసేవారు కాదేమో, నా కుటుంబం కూడా అంతగా చేసిందని నేను చెప్పను. ఆలోచన అంతగా ఇచ్చారు నాకు. అలాగే మా తండ్రి గారు నిద్రించినప్పుడు అన్నయ్య బహుశా అదే రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఉంటారు. వేరే ఒకరైతే సాగు దగ్గరికి వెళ్ళకూడదు, అక్కడ తినకూడదు, కీడు మనకు మంచిది కాదు అని ఆలోచిస్తారు. కానీ సాగర్ అనే డిఫరెంట్. ఇలాంటి పులి స్టాప్ పెట్టాలంటే ముందు నేనే ఉంటాననే వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మన సాగర్ అన్న. ఆ రోజు తండ్రి గారి కార్యక్రమానికి జ్ఞాపకార్థ కూడిక మనగా ఈ నైట్ ఫోన్ చేశాను అన్నయ్య రేపు మీరు హాస్పిటల్లో ఉన్నారు, నాకు ఎవరో ఒకరు వచ్చి ప్రార్థన చేస్తే చాలు అని చెప్పడం జరిగింది. అలాగే అక్షయ్, నేను అలాగే చేస్తాను, చెప్తాను,
నీకేం చింతించుకో, మన వాళ్ళు అందరూ వస్తారని ధైర్యం చెప్పారు. కారణం ఏంటంటే నాన్నగారు అన్యునిగానే కాలం చేశారు. సో నేను గట్టిగా డిమాండ్ చేయలేకపోయాను, ఆడ రిక్వెస్ట్ చేయలేకపోయాను. నాన్నగారు ఎప్పుడు చర్చికి రాలేదు, నా భార్య ఏ తోవలు ఉంటే నేను ఆ తోవలు వెళ్తానని భ్రమలో ఉండేవారు. ఈ చిక్కుముడిని కూడా సాగరాన్ని చాలా చక్కగా నెక్స్ట్ డే మార్నింగ్ 9:30, 10కి వచ్చేసారు సాగరాన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి కూడా. ఆశ్చర్యం, అదొక అద్భుతం నా జీవితంలో. అలాంటి వ్యక్తి సమాజం పట్ల ఎలాగ ఉండాలా, మూఢనమ్మకాలు ఎలా తొలగించాలా, ఏ ఒక్కరిని ఏ విధంగా సరిచేయాలా, వాక్యం ద్వారానే ఉండబద్దలు కొట్టినట్టు తప్పు చేసినా సరే అట్లానే చెప్పేవారు. అదే నాకు సాగరాన్నిలో బాగా నచ్చినటువంటి విషయం. ఈరోజు సాగరాన్ని గురించి మాట్లాడానంటే చాలా తక్కువే మాట్లాడగలం. ఎంత ఎక్కువ మాట్లాడాలన్నా ఈ సమయం సరిపోదు. దానికోసం ప్రత్యేకించి ప్రిపరేషన్ కూడా అవసరం లేదు నాకైతే. చక్కటి అవకాశంగా అదృష్టంగా భావిస్తున్నాను. కానీ ఎక్కడున్నా ఎలా ఉన్నా నా నిజమైన హీరో, నా యోగక్షేమాలు కారకుడు సాగరాన్ని. దేవుడి ద్వారా నన్ను సరిచేశారు, దేవుడి ద్వారా నేను శుద్ధించబడ్డాను, దీవించబడ్డాను, దీవెనలకు కారకుడిగా జీవిస్తున్నాను. బిడ్డలను కూడా దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు, జ్ఞానంతోనూ ఆరోగ్యంలోనూ ఆయుష్లోనూ అన్ని విషయాల్లోనూ జీవిస్తున్నారు. ఈ ప్రార్థనలు కూడా మమ్మల్ని ఎంతగానో తాకుతున్నాయని విశ్వసిస్తున్నాను. సాగర్ గారి లాంటి సంఘంలో మనం సభ్యులుగా చేరడం మన అదృష్టం, సంతోషదాయి. ఏది ఏమైనా సాగరాన్ని మన సంఘానికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటానని మర్యాదపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా దేవుని పేరట నేను ఇస్తున్నాను. ఉద్యోగ ధర్మాన్ని బట్టి, పిల్లల యోగక్షేమాలు బట్టి దూరంగా ఉండడం వల్ల దూరంగా ఉన్నానే కానీ ఆత్మీయంగా ఇప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టలేదు, ఉండలేనలగా. సాగరాన్ని ఎక్కడున్నా దేవుడితోనూ ఉన్నారు, మళ్ళీ దీవిస్తారు, చూస్తారు, మళ్ళీ ఇంకా మరింత బలంగా ఆశీర్వదిస్తారని నమ్మకంతో చిన్న వీడియో చేశాను. తప్పులేమని ఉంటే మన్నించాల్సిందిగా ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తాను. థ్యాంక్ యూ మిత్రులారా. అందరికీ వందనములు. విద్యాసాగర్ సారు లక్కిరెడ్డిపల్లి కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి బ్రాంచ్లో పనిచేశారు. సార్ ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందకరం. సారు చాలా ప్రేమని, అభిమానాన్ని మాకు పంచారు. సార్ ఇక్కడికి రావడం మేము అదృష్టంగా భావించేవారు. సారు మమ్మల్ని ఎంతో ప్రేమగా సిస్టర్లాగా భావించేవారు. సారు ఈ దినం లేకపోవడం చాలా బాధాకరం. సారు లేని లేటు మాకు ఎంతో బాధని కలిగిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీకి కూడా సంతోషం కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాం. సార్ ఆత్మ ఎక్కడున్నా శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నాం. ఆమీన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దిస్ ఈజ్ జేఎస్ కృష్ణబాబు, ది సన్ ఆఫ్ శ్రీ జేఎస్ మూర్తి అండ్ విజయలక్ష్మి. I am on behalf of my family, I want to tell my heartful words regarding the man of God, Mr. Sagar. Actually, this is our heartful condolence on behalf of our family to the family of Mr. Sagar. Actually, he is forever in our hearts. We thank God for his life, which was lived in total submission to God. We thank God for his glorious life and using him touching too many lives. This is one quotation is there in our name of in our Christ, that is, life is a short, death is sure, sin is the cause, and the Christ is the cure. This is the quotation in our Christ life. This is my words to the greatest saga for remembering in our lives. Thank you very much.